కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై రేవంత్ మళ్లీ వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. రైతుల విషయంలో రేవంత్ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు బండి సంజయ్. నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ నెల 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రభుత్వం పుట్టగతుండయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక వాతావరణ నిర్మాణం కాబోతున్నది. అస్సాం నుంచి ఆ కాషాయం గాలి కలకత్తా పోయింది, బెంగాల్ వెస్ట్ బెంగాల్ పోయింది, వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడు తెలంగాణకు 10వ తారీఖు రాబోతున్నది. ఈ కాషాయపు తుఫాను తట్టుకోలేక భయపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ సిబిఐ పేరుతో మళ్ళా నాటకాలు ఆడుతున్నది. ఇవాళ కాళేశ్వరంలో ఎన్నికల ముందేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటే రేవంత్ రెడ్డి అన్నాడు. సిబిఐకి రాష్ట్రప్పుడు మాత్రం 9,000 కోట్ల జరిగిందట కాళేశ్వరంలో. ఇంకా మోటార్లు 300 మోటార్లు 1600 పెట్టారు. 3,000 మోటార్ అయితే అది 3,000 మోటార్ 16,000 పెట్టారు ఒక మోటార్. గవే అదే పెద్ద అవే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి రాస్తే మరి విచారణ 9,000 కోట్ల మీద జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ చేయాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్